ఒక చిన్న తప్పు, ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ దాని నుంచి వచ్చే అవుట్పుట్ని కంప్లీట్గా మార్చేస్తుంది. ఈ మిస్టేక్ చాలామంది చేస్తున్నారు. అదేంటో చూద్దాం. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలామంది ఒక ఎస్ఐపి స్టార్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉంటాయి. మన టైం పీరియడ్ బట్టి, మన రిస్క్ ప్రొఫైల్ బట్టి, దీన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. దీంట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఓకే, మా దగ్గర చాలా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మాకు రిస్క్ వద్దు, మాకు రెగ్యులర్గా తక్కువ రిటర్న్ వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళకి డెట్ ఫండ్స్ ఉంటాయి. లేదు, మా ప్రపంచం మారిపోతుంది, ఎప్పుడు ఏది పెరుగుతుందో తెలీదు, కొంచెం గోల్డ్లో, కొంచెం ఈక్విటీలో, కొంచెం డెట్లో, కొంచెం ఫారిన్ ఈక్విటీస్లో కూడా ఉండాలి అంటే మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి. లేదు, మాకు కొంచెం బ్యాలెన్స్డ్గా రిస్క్ తక్కువ ఉండాలి, కొంచెం రిటర్న్ తక్కువ వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళకి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి. సో ఇట్లా మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ, డెట్, మల్టీ అసెట్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, ఆర్బిట్రాజ్, ఇంకా థెమాటిక్ ఫండ్స్, బిజినెస్ సైకిల్ ఫండ్స్, ఇట్లా చాలా రకాల ఫండ్స్ ఉంటాయి. ఈ ఫండ్ సెలెక్షన్ ఎలా అనేది మీ టైం పీరియడ్, మీ ఏజ్, మీ రిస్క్ ప్రొఫైల్, మీ ఎక్స్పెక్టేషన్ బట్టి, మీరు ఎంత రిస్క్ తీసుకోగలరనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ ఫండ్స్లో మీకు కొత్తగా అనిపించిన ఫండ్ కానీ ఏదైనా ఫండ్ గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే వాటిని కామెంట్లో పెట్టండి. అలానే మమ్మల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.